రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అచ్చంపేట నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొనున్నారు. నేతలు నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశాలు నిర్వహించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. అచ్చంపేట నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని పార్లమెంట్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల్లో పాల్గొననున్నారు. నేతలు నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. రాజశేఖర్ నేడు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించున్నారు. దీనికి సంబంధించి అచ్చంపేట నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లోని పార్లమెంట్ ఎన్నికలకు ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ అచ్చంపేట చేరుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది. దీనికి సంబంధించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలకు కార్యోన్ముఖం చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి జిల్లా పార్టీ నేడు కేటీఆర్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ముఖ్య కార్యకర్తలకు బూత్ స్థాయి లీడర్లకు కూడా దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అచ్చంపేట ఏదైతే గోల బాలరాజు అధ్యక్షతన అచ్చంపేటలోని డీకే ప్యాలెస్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 12:30కు స్టార్ట్ అయినది. అయితే దీని తర్వాత మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నాగర్ కర్నూలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షన కార్యకర్తల సమావేశం అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రాబోయే పార్లమెంటులో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కూడా సమాయత్తపడుతున్నారు. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న నేపథ్యంలో 2 ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల, 1 అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ లోని అలంపూర్, వనపర్తి, తర్వాత గద్వాల, తర్వాత నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట్, కొల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా కేటీఆర్ కూడా పాల్గొని కార్యకర్తలకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు మరియు ఎట్లా పనిచేయాలన్న దిశానిర్దేశం చేయనున్నారని కూడా మనకు తెలుస్తా ఉంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.